దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు, మరణాత. బాగున్నారా? మీ అందరూ సంతోషం సమాధానముతో ఉన్నారని తలంచచ్చు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ఈ సాయంకాల సమయంలో మరొకసారి దేవుని యొక్క నామమున శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం రండి. ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న ఓ ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ సమయంలో నీ నామాన్ని బట్టి ప్రభా నీ యొద్దకు వచ్చి ఉన్నాం. నాయన, వచ్చిన మమ్మలను ప్రభా నీ ఆత్మచేత నింపి బలపరిచి, దేవా నీ బిడలైన మమ్మలను తన ఎక్కువ నీకు పక్షి తన గూటికి ప్రభ ఎలాగ చేరునో అలాగే నీ ఎదుటకు మేము చేరి ఉన్నాం. తండ్రి, పక్షిరాజు ప్రభా పగటి కాలమంతా తిరిగి మా ఆహారం కొరకు వెతికిలాడి సాయంకాల పూట తన గూటుకు చేరినట్టుగా మేము కూడా మా పనిపాటల్లో తండ్రి అలసిపోయి తండ్రి అనేక రకాలుగా ప్రయాణాలు చేస్తూ ప్రభా ఇదిగి సాయంకాల సమయంలో నీ రెక్కల చాటుకు మేము చేరి ఉన్నాం. చేరిన మమ్మలను నీ ఆత్మతో నింపి నీ ఆలోచన చేత బలపరిచి నీ ఆత్మకు లోబడే కృపను మాకు దయచేయమని నీ దేని దాసుడిని నన్ను నీ ఆత్మతో నింపి బిడ్డలకు కావలసిన మాటలు ఈ వాక్యం ద్వారా అందించమని ఆత్మరక్షణకర్తను యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించునుగాక, ఆమేన్. మీ అందరికీ ప్రభు పేట మరి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, అలాగే నూతనమైన శుభాకాంక్షలు తెలియపరుచున్న నూతనమైన సంవత్సరం యొక్క ఆహ్వానం మీ అందరికీ మరొకసారి తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో అనేక విషయాల్లో దేవుడు మనకు ఆదరణ అందించుచున్న వారుగా ఉన్నారు. ఉదయకాలం అంతా పరిశుద్ధాత్మతో నింపబడి మన పనులు మన ఆలోచనలు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ అనేక విధములుగా నడుస్తూ మాట్లాడుతూ జీవించుచున్న మనకు దేవదేవుడు ఎన్నో రకాలుగా ఆదరణ ఇచ్చుచున్న వారుగా ఉన్నారనేది మనం నమ్మి ఉండాలి. ఎందుకంటే ప్రభు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని సెలవిచ్చిన ఆ ప్రభుని ఏ రకంగా మనం ఎంచుకుంటున్నాం, ఏ రకమైన ఆలోచనలోకి మనం ఆయన్ని తెచ్చుకుంటున్నాం, ఏ రకమైన క్రియలు మనం ఆయన ద్వారా మనం కలిగి ఉంటున్నాం అనేది ఆలోచన కలిగి ఉండాలి. గనుక దేవుడు తన ఆలోచనను అన్నిటిని బట్టి గొప్ప క్రియలు మనకు చేయుచున్నాడు. ఎందుకు అంటే ఆయన చేయుచున్న ప్రతి క్రియ ఆత్మ తలంపులై ఉన్నవి, ఆత్మ నడిపింపు అయి ఉన్నది అని మనం గమనిస్తూ ఆయన ఎడల అనేకమైన విషయాలు మనం కలిగిన వారుగా ఉన్నాం. అయితే ఈ దినము పాఠము ఉదయకాలం చెప్పుకున్న పాట పరిశుద్ధాత్మకు లోబడుట, పరిశుద్ధాత్మను పొందుట. రెండు విషయాలు మనం బ్యాలెన్స్ చేసుకుని ఉన్న వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మొదటి 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము మరి 16వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు ప్రభు మనకు సెలవిచ్చిన మాటలను మనం గమనించినప్పుడు దేవుడు ఏ రకంగా మనకు మాట్లాడుచున్నాడు, కలగజేస్తున్నాడు మనం గమనించే వారుగా మనం గమనించాలి. మీ అక్కరకము సహాయముగా ఉండవలెనని ఎలాగో చెప్పుచున్నాను. మీ విషయమైన నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము. అంటే తీతు అనే భక్తుడికి ఒక ఆలోచన ప్రభు పుట్టించాడనే విషయాన్ని మనం ఎరిగి ఉండాలి. ఎందుకంటే తీతు తన ఆత్మ తలంపులను బట్టి దేవుని యందు విశ్వాసం నమ్మకంతో ప్రార్థన చేస్తున్నాడు. అయితే ప్రభు చెప్పే ప్రతి మాట ఏమై ఉన్నదంటే ఆత్మ నడిపింపును ఆత్మ తలంపులు కలిగి ప్రార్థించేవారుగా ఉండవలసిన వారమై ఉన్నామనేది తీతు చెప్పుచున్న మాట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆలోచన కలిగి ఆత్మ నడిపింపు కలిగి ప్రార్థించినప్పుడు దేవుడు నీ పట్ల నా పట్ల చేయుచున్న క్రియ ఏదైతే ఉందో అది ఆలోచన తగ్గ అయి ఉండాలనేది మనం గమనించాలి. ఎందుకంటే ప్రభు చెప్పే ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటగానే ఉంటుంది, మరొక రకంగా ఉండదని మనం గమనించాలి. ఈ సాయంకాల సమయంలో మనం మరి చదువుతూ ఉంటే ఆయన హెచ్చరికలను అంగీకరించిన గాని అతనికే విశేష ఆసక్తి కలిగినందున
తన ఇష్టము చొప్పున మీ వద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచున్నాను. అంటే దేవుడు తీతుని ఎందుకు పంపుచున్నాడు అంటే, భక్తుడు ఎందుకు అంటున్నాడంటే, పౌలు గారు తీతు గారు చేసిన ప్రార్థన గాని, తీతు గారు చేసిన విశ్వాసం అనేక రకాలుగా దేవుడు మనకు అందిస్తున్నాడు. ఎందుకంటే ప్రియులారా, ప్రభు చెప్పే ప్రతి మాట ఆత్మ సంబంధంగా ఉంటుంది తప్ప మరొక రకంగా ఉండదు. ఎందుకంటే దేవుడు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని సెలవిచ్చిన ప్రభుకి ఏమవ్వగలుగుతున్నాం మనం? ఏమిచ్చినా కూడా తగు కొదువే అంటుంది. ఎందుకంటే ప్రభు చెప్పే ప్రతి మాటలో ఆత్మ నడిపింపు కలిగి ఉంటాం. ప్రభు చెప్పే ప్రతి విషయంలో సంపూర్ణతకు మనం కలిగి ఉంటాం. ప్రభు ఆత్మతో నింపబడిన మనం అనేక విషయాల్లో ఆదరణ కలిగిన వ్యక్తులుగా మనం మాట్లాడతాం. అప్పుడు అందుకే ప్రభు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అయ్యున్నా, నేను తప్ప మరొకరు ఎవరు నీకు లేరు, ఉండడో ఉండపోరు అని లేడు అంటే ఉండడు. ఇంకా ఒకవేళ కల్పించుకున్న వారు నాకు ఆ వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అనుకుంటే భ్రమ తప్ప నిజమైన రూపం మనకు కనపడాలంటే ఆయనే కనపడాలి. ఎందుకంటే మేము అంజలం అండి, నేను విగ్రహారాధకుల నుంచి వచ్చిన వాడిని. ఎందుకంటే అనేక రకాలుగా మరి తిరిగి తిరిగి అలసిపోయిన వాడిని, నేను వేదారిపోయిన వాడిని ప్రియులారా. కానీ ప్రభు యొద్దకు ఆయనే స్వయంగా పిలిచాడు నన్ను. ఆనాడు అపోస్తలుడైన పౌలుని ఎలా పట్టుకున్నాడు అలాగే మమ్మల్ని పట్టుకున్నాడు. పట్టుకుని తీసుకొచ్చినప్పుడు మాకు ప్రభు గురించి తెలియదండి నిజంగా. ఎందుకంటే మాకు అనేక రకాలుగా మేము ఎంచుకుని ఆ మొక్కడం తప్ప మాకేమీ తెలియదు. కానీ యేసు ప్రభు తానుగానే, నేను ఎవరు కూడా మరి ఎవరి దగ్గర నేర్చుకున్నదని తర్వాత బైబిల్ ట్రైనింగ్ అన్ని కూడా తర్వాత ప్రభు ఏర్పరచుకున్న తర్వాత 40 దినాల కఠినమైన ఉపవాసం చేసిన తర్వాత పరిచర్య కొరకు అర్పించుకున్న తర్వాత నేను ఏర్పాటు చేయబడ్డాను. అప్పుడు నేను తరబితి పొందాను. అయితే దానికంటే ముందు మాకేమీ తెలియదు. కానీ ప్రభు అంటే కొంత దేవుడు అంటే భయం అనేది మాకు బాగా ఫస్ట్ నుంచి కూడా. దేవుడు అంటే దేవుడిని దూషించకూడదు, దేవుడిని ఏమనకూడదు, దేవుడికి మొక్కుతూ ఉండాలి, దేవుడికి నిత్యం పూజలు చేస్తూ ఉండాలని మా పితరులు నేర్పిన అలవాట్లు మాకు ఎప్పుడు కూడా మా నరాలు కూడా జీర్ణించుకుపోయి. అయితే ఇండియా దేశంలో హిందువులు కదా అనుకో, హిందువులు అయినప్పటికీ హిందూ గ్రంథాలు చెప్తున్న మనస్సాక్షికి మరి మీరు ప్రేమ కలిగి ఆత్మతో నింపబడి దేవుని ఆత్మ మీలో ఉన్నదని ప్రతి గ్రంథము చెప్తుంది. కానీ విభజించి ఇది నాది అని ఎక్కడ కూడా ఏ గ్రంథం కూడా విభజించలేదు. కానీ మనుషులు మాత్రం దాన్ని ఆయుధంగా చేసుకుని విభజిస్తారు. ఎవరిని నేను విమర్శించే ఉద్దేశం నా దగ్గర లేదు. ఎందుకంటే జరుగుతున్న ఈ లోకంలో ప్రియులను బట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అతని తీతు గారిని ఎందుకు పంపిస్తే, ఇతడు విశ్వాసుడిగా ఉన్నాడు, నమ్మాడు కాబట్టి ఇతడు వెళ్తే అక్కడ సంఘం బలపడుతుందని ఉద్దేశంతో అక్కడ పంపించాడు. అలాగనే మమ్మల్ని కూడా మేము పరిచర్య ఆంధ్రదేశంలో పరిచర్యలు ఆంధ్ర పట్టణంలో పరిచర్య చేసినప్పుడు దేవుడు తెలియకుండా మమ్మల్ని పట్టణానికి తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడని మాదేదో ఆర్థికంగా అక్కడ జీవించి బంగారులాగానే జీవిస్తున్నాం. కానీ ఎందుకు తీసుకొచ్చి అకస్మాత్తుగా తీసుకొచ్చాడు. సుమారు 28 సంవత్సరాలు కావస్తుంది. ప్రియులరా, మేము మరి ఆమె వచ్చిన కాలంలో డబ్బులు అన్ని ఉన్నాయి, ఆదాయం ఉంది, సంపాదన ఉంది. కానీ ఇక్కడ మేము వచ్చినప్పుడు మాత్రం ఏది కొదువు లేకుండా మేమున్నాం. అంటే సంపూర్ణతో గొప్పగా ఉన్నాం. అయినా కానీ ఇక్కడ ఏ ఆస్తిని ఎక్కడ కూడా స్థలాలు కొనలేకపోయాం. అప్పుడు మేము కొనుక్కుంటే ఎలా కుబేరుడినే నేను, అంత తక్కువలో డబ్బులుంటే మేము కొనలేకపోయాం. ఎందుకంటే దేవుని చిత్తం లేదు కాబట్టి. ఒకవేళ ఉంటే ఆస్తులు కూడా కానీ ఆస్తుల మీద మేము మగ్గు చూపుతానేమో అని ఆలోచనతో దేవుడు ఇవ్వలేదేమో నాకు తెలియదు. కానీ దేవుని ఆ ఉద్దేశంతో ఏనాడు కూడా నా స్థితిగతులకి నా కోరికలకి ఏది కూడా ఎక్కడ కూడా దేవుడు ఆటంకపరచలేదు. అన్ని సమృద్ధిగా ఇస్తూనే ఉన్నాడు. ఆదాయం ఇచ్చాడు, సంపూర్ణత ఆరోగ్యం ఇచ్చాడు. అనేకమైన ప్రమాదాలు వచ్చినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన చెప్పుని పని. చాలా మంది సేవకులు మోస చేసిన ధన విషయంలో ఒక సామెత ఉంది, గరికి తిన్న గాడిద వెళ్ళిపోతున్నా గాని గరికి సిగిరించును అన్న మాటని నా జీవితంలో నెరవేరుస్తున్నాడు దేవుడు. కనుక ఈ రోజు గమనించండి. ఎందుకంటే ఉదాహరణ మాత్రమే మీకు వివరిస్తున్నాను ప్రియులారా. ఇక్కడ మనం గమనించాలి, ఇక్కడ ప్రభు మాట్లాడితే మాటలు. అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తము మా సిద్ధమైన మనసు కనపడి నిమిత్తము ఈ ఉపకారములు ద్రవ్య విషయంలోను పరిచారకులమైన మాతో కూడా
అతడ ప్రయాణము చేయవలెనని సంఘముల వారతనని ఏర్పరచుకునిరి. అంటే సంఘములో ఎలాగుండాలో పౌలు గారు ఒకసారి ఇక తీతుకు చెప్పి పంపించేటప్పుడు అందరితో ప్రయాణం చేయాలి. అబ్బాయి వాడు నా వాడు కాదు, వీడు నా వాడు కాదు, వీడు మా జాతి వాడు కాదు, వీడు మా ప్రాంత వాడు కాదు, వీడు మా పట్టణ వాడు కాదు, వీడు మా బంధువు కాదు, వీడు మాకు సంబంధం లేని అనే రీతిలో ఒకవేళ ఉంటారేమో ఉండకండి. తీతుతో పాటు నువ్వు తీతు అందరితో పాటు సమానం. అందుకే మా తండ్రి అయిన దేవదాసి గారు అన్యుల దగ్గరికి వెళ్ళి అన్యుల వలె నువ్వు జీవించాలంటే దేవతలకి అనే ఆ రకంగా అంటే కాదు, వారి పద్ధతులు ఎక్కడ విమర్శించటక లేదు. ఒకవేళ నువ్వు తినాలనుకున్నప్పుడు అయ్యా నేను ఈ రోజు తినను, ఏ అంటే నేను ఉపవాసం అని ఉపవాసం ప్రకటించుకో, నష్టం లేదు. అంతే తప్ప వారి యొక్క భంగముకు నువ్వు లోబడుతూ వారి నీవు చేసే శాస్త్రులు అప్పుడు అడిగితే ఉపవాసం అంటే ఏంటంటే దేవుడిని తెలుసుకున్నట కొరకు, అంటే అప్పుడు నీకు ఆకర్షించబడతారు. అంతేగాని నువ్వు హిందువులైన వారిని విగ్రహారుధుల్ని దూషించి నువ్వు వారిని ఆకర్షించుకోవాలంటే ఆకర్షించుకోలేవు. ఎప్పుడు కూడా చుట్టుపక్కల సంఘాలు కూలగొట్టబడుతున్నాయి, సంఘాలు మరి వేదనకు గురవుతున్నాయి అంటే చుట్టుపక్కల వాళ్ళని ప్రేమించట్లేదు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాం, సంఘాన్ని ప్రేమించున్నాం తప్ప సంఘంలో నచ్చు చుట్టుపక్కల ప్రజలను ప్రేమించినప్పుడు ఒకవేళ మన మీద ఏదైనా దాడి జరిగిన చుట్టుపక్కల వారందరూ అతని వల్ల మాకు ఇబ్బంది లేదు, అతను మా కొరకు మా కుటుంబాల కొరకు మా బిడ్డల కొరకు బాగోగుల కొరకు మాకు చెప్తున్నాడు, అతన్ని ఎందుకు మేము ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలని చుట్టూ ప్రజలే అడ్డుగోడగా నిలుస్తారంట. అటువంటిది మన కలయకు మనం సంపాదించుకోవట్లేదు. సంఘాల్లో ఏం సంపాదించుకున్నాం? పరిశుద్ధాత్మను సంపాదించుకోవట్లేదు, సమాజంలో కలయికను సంపాదించుకోవట్లేదు. ఓ మన ఇంటర్నేషనల్ బోధకులమని ప్రకటించుకుంటున్నాం తప్ప ఆత్మకు లోబడి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే విధానం ఈనాడు ఎవరూ కూడా సేవకులు లేరు. అందుకే అపోస్తలుడైన పౌలు తీతు గారిని పంపితూ కొన్ని హెచ్చరికలు చెప్పాడు. ఇది అందరిలో నువ్వు కలిసి నడవాలి, అందరూ నీతో కలిసినట్లుగా నువ్వు మెసులుకోవాలి అన్నట్టు రీతిగా ప్రకటించాడు. ఇవాళ మేము కూడా అలాంటి పనులు చేయాలి అనేది లేఖనం చెప్తుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, మరియు మేమి వింత విస్తారమైన పరిచారకులమై ఉన్నాము గనుక దానిని గూర్చి మా మీద ఎవడను తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూచుకునుటూ అతనిని పంపుచున్నాము. ఇక్కడేమంటా మేము ఎంత జాగ్రత్తగా ఎవరికి తప్పు మోపకుండా ఎవరికి తప్పుగా కనపడకుండా జాగ్రత్తగా ఉండటానికి అతను మేము పంపుచున్నాం. అంటే కొందరిని కొన్ని రకాలుగా కొందరు ఏదో తెలియనిక మూడుగా ఉంటారు. సేవకుడు అంటే అందరిని కలుపుకెళ్లే విధానం. నదిలో నీళ్ళు వలె పారిపోవాలి. అబ్బే నేను ఎలానంటే మొండుగా అయితే నీళ్లు అక్కడే ఉంటాయా? గట్టేసి కాపుతాయి. ఎంతసేపు ఆపుతావు? ఒక నెల ఆపుతావు, 2 నెలలు ఆపుతావు, అంతమంది ఆపగల. కానీ నీళ్లు కాస్తే ఏమవుతాయంటే ఆ గట్టిని 2 ముక్కలుగా చేసుకుని రాగల. అదే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించున్నప్పుడు నువ్వెవరు ఆపని నువ్వు ఆగం. దేవుడు నిన్ను ప్రయాణం కొనసాగిస్తాడు. ఆ రకంగా ప్రయాణం కలిగి ఉండాలి. అంటే సమాజాన్ని దేవుని దృష్టిలో పెట్టుకుని నువ్వు ప్రయాణం చేయాలని ప్రభు చెప్తున్న మాటని మనం ఇక్కడ గమనించాలి ప్రియులరా. అయితే ప్రభు చెప్పే మాట ఎలాగుందంటే ఆత్మ సంబంధంగా ఉన్నదని ఇక్కడ మాట్లాడుతున్నాను ప్రభు. అయితే ఈ రోజున వింటున్న మీరు గాని నేను గాని మనమందరము ప్రభు ఎడల ఆత్మ సంబంధులుగా జీవించుచున్నామా లేదా అనేది ప్రభు చెప్తున్న మాట. అంటే ఆత్మకు లోబడినప్పుడు నీలో అది వయసుతో సంబంధం లేదండి. ఆత్మకు వృద్ధుడైనా లోబడచ్చు, యవనుడైనా లోబడచ్చు, నడి వయసులో ఉన్నవాడు లోపచ్చు. కాసేపటికి దేవుని పిలుపుని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్న వాడు కూడా దేవునికి లోబడచ్చు. దేవుని ఆత్మకు లోబడితే నీ అప్పటికప్పుడు ఘోరమైన పాపములు చేసినా గాని నీ ఆత్మ ప్రాధేయపడినప్పుడు నీ దేహాన్ని పరిశుద్ధపరుస్తారంట. కొంతమంది చనిపోతే అసలు ఎవరూ కూడా సహకరించరు. ఈ విషయం చాలా చోట్ల చూశాను. చచ్చాళ్లే చనిపోయిళ్లే అని తిట్టుకునేవారు కొందరు తెలియకుండానే సహకరిస్తారు. విస్తారమైన జనం వస్తారు. అతను ఏ మంచి పని చేయడు, కానీ దేవుడు ఏర్పరచుకుంటాడు. దేవుడు తన తన దేహాన్ని కూడా ఘనముగా వారి ఆ కార్యక్రమం చేపిస్తాడు. అందుకనే శత్రువైనా గాని మిత్రువైనా గాని దేవుని ఆత్మతో లోబడి నడిచిన వాడికి ఈ లోకంలో పుట్టినప్పుడు తల్లిదండ్రులు నేర్పను నువ్వు నేర్చుకుంటే నీ జీవితంలో ఎటువంటి లోటు ఉండదు, ఎటువంటి డోకా ఉండదు. నువ్వు మరణించిన తర్వాత నువ్వు భౌతిక దేహాన్ని తీసుకెళ్ళాడు ఘనంగా తీసుకెళ్తారంట. అబ్బో ఎవరు తెలీదు, ఎవరెవరు ఖర్చు పెడతారో తెలియదు, కానీ గణంతో నాట్యములతో వాయిద్యాలతో మన టపాకలతో మిమ్మల్ని తీసుకెళ్లి ఆ భూస్థాపన కార్యక్రమం చేస్తారు. ఇవాళ చాలా మంది కూడా అటువంటి క్రియలే. ఎవరు లేరు అనుకుంటారు, కానీ
దేవుడు చేసే కార్యము గొప్పదని గ్రహించకపోతే నష్టపోయేది మనమే అని మాత్రం మర్చిపోవద్దు. కనుక ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు మనం గమనించినప్పుడు, యాలయనగా ప్రభు దృష్టి యందు మాత్రమే గాక మనుషులు దృష్టి యందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకునిచున్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటాడు, దేవుని యందు దిష్టి కలిగి ఉన్నాను కదా, దేవుడే చూసుకుంటాడని కాదు. దేవుడు నీకు ఇచ్చే పని ఏంటి? లోకంలో నువ్వు చేయవలసిన పనులు, నువ్వు చేయవలసిన క్రియలు, నువ్వు చేయవలసిన మాటలు, నువ్వు చెప్పవలసిన మాటలు, నువ్వు బోధించుకున్న బోధన, నీకు తగ్గ ఆలోచన నేను కలిగిస్తున్నా, నువ్వు చెయ్యి. ఒక మనుషుడిగా, నా ప్రతినిధిగా నువ్వు చేయవలసిన పనులు చేయి. నేనున్నాను కదని నువ్వు నవరంధ్రాలు మూసుకుని కూర్చుంటే కుదరదు. చాలా మంది అలాగే ఉంటారు పండితులు, ఈనాడు బోధకులు బైబిలే మోసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడికైనా వెళ్తే చుట్టూ బాన్సన్ పెట్టుకున్నారు, ఏదో కొత్తగా సినీ నట్లే పెట్టుకున్నారు. మనం పెట్టుకుంటే ఏదైనా డబ్బులు ఖర్చు పెట్టి మనుకుంటే బాన్సులు లేదో ఏదో పెద్ద సెలబ్రేట్ లాగా ఫీల్ అవుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు రక్షణగా ఉన్నాడు. బాన్సర్లు ఏం చేస్తారు? పరిశుద్ధాత్మతో యేసు ప్రభువే ప్రజల్లో నడిచెళ్ళాడు. ఆ ప్రజలు గుంపు కూడినప్పుడు వారు ముట్టుకున్నాడు, ఆ వస్త్రాలు ముట్టుకుని, ఆయన ముట్టుకుని ఎంతో మంది మరి గొప్ప సాక్షులుగా నిలిచారు. నన్ను దేవుడు ప్రభువును ముట్టుకున్నాను, ప్రభు వస్త్రాలు ముట్టుకున్నాను, నేను స్వస్థపడి. అదంటే మీకు అలాంటి అవకాశం, బాన్సర్లు పెట్టుకుని నేను ముట్టుకునేవాడు ఎవడు? బాన్సర్ వచ్చి ఎవడన్నా గింటాడుగా నా కాలు చేయిరిగిపోద్దని ఎందుకు లేరు బాబు, దేవుడు చూసుకుంటాడని ప్రార్థన చేసుకుంటారు. ఏదో నువ్వు చెప్పే బోధన వచ్చాడు కాబట్టి వినాలనుకుంటాడు. అలా కదా ప్రజలలో అవివేకమైన ప్రజల్లో ఒక్కడువై ఉండాలి. నువ్వు దేవుని ఆత్మతో నింపబడిన వాడుగా, దేవుని పట్ల కాకుండా ప్రజలను కూడా దేవుని పట్లగా నేర్పించేవాడుగా, నడిపించేవాడుగా, ప్రజలను ప్రేమించేవాడుగా నువ్వు ఉండాలని ఇక్కడ తీతుకు చెప్తున్నాడు దైవజనుడు. ఎవరో అపోస్తలుడైన పౌలు సంఘాన్ని కూడా చెప్తున్నాడు. సంఘం ఇలాగా ఇతను నడుచుకుంటాడు, మీరు కూడా అతనితో అలా నడవండి అని చెప్తున్న విషయాలు మనం చూస్తున్నాం. ప్రియులరా, దేవుడు ఎందుకు ఈ మాటలు మనకు చెప్తున్నాడంటే మనం గమనించాలి ఒకసారి. ప్రభు చెప్పే ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటగానే ఉంటుంది. వారితో కూడా మేము మా సహోదరునికి పంపుచున్నాము. చాలా సంగతులలో అనేక ప్రయారిములు అతనిని భరించి పరీక్షించి అతడు ఆసక్తి గలవాడని ఇప్పుడును మీ ఎడల అతనికి కలిగిన విశేషమైన నమ్మిక వలన మరి ఎక్కువగా ఆసక్తి గలవాడని తెలుసుకుని ఉన్నాము. ఇక్కడ చూసారా, అతనిని తీతును పరీక్షించి అతనికి ట్రైనింగ్ ఇచ్చి అతను చేయగలవు లేదో ఒక్కొక్కరు 2 సార్లు పరీక్షలు పెట్టిన తర్వాతే తీతును ఆ సంఘానికి పంపిస్తున్నాడు భక్తులు. ఎందుకు పంపిస్తున్నారంటే అతడు చేయగలడు. అతను అన్ని రకాలు, అక్కడ శ్రమల కంటే ఇక్కడ ఎక్కువ శ్రమలు పెట్టారు సేవకులు. అవును, మేము చేసేటప్పుడు సేవకులకి నీళ్లు తోడేవాడు. సేవకులకి బాత్రూమ్లకి వెళ్ళేటప్పుడు ఆ బకెట్తో నీళ్లు పట్టుకెళ్ళాలి. మేము వారు కూడా ఉండాలి, సెక్యూరిటీగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చెప్తే వారి బట్టలు కూడా ఒక్కొక్కసారి ఉతికేవాళ్ళం. ఎందుకని సేవకుడు పరిచయం చేయటం వల్ల వారు దీవుని ఆకారం ఏమండో తెలుసా? సంపూర్ణంగా దీవించి వారు వెళ్ళారు. మాకు పరిచయం చేసిన పలాను వారని ఆ అబ్బాయి పరిచయలో మాకు ప్రవచనాలు చెప్పేవారు. వారు సంఘంలో ప్రవచనాలు కూడా మాకు ప్రత్యేకంగా ప్రవచనాలు చెప్పారు. దేవుడిని ఎలా ప్రార్థించాలి, వారికి చేసింది ఒక కొంత పరిచర్య. మేము కొంచెంసేపు భోజనాలు పెట్టడం కానీ, వాళ్ళకు ఆ బెడ్లు, మంచాలు, అప్పుడు మడత మంచాలు ఉండి సేవకులకి సెపరేట్ గా, వాళ్ళకి మడత మంచాలు ఇటు వారి పక్కనే మేము పండుకుంటాం. వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా కావాలంటే లేచి వెంటనే ఉలుకుపడి లెగటం, లేదా అబ్బాయిని పిలిచేవారు, పేరెట్టి పిలిచి అబ్బాయి అని పిలిచేవారు. అయ్యా చెప్పండి అయ్యారు అని పిలిచి, మంచి నీళ్ళు కావాలంటే అప్పటికప్పుడు వేడి నీళ్ళు పట్టి రావటం, వాళ్ళకి ఎక్కడికైనా వెళ్ళంటే వాళ్ళకి కూడా వెళ్ళటం, లైట్లు పెట్టుకెళ్ళటం, ఇలాంటి పని మేము చేసేవాళ్ళం. అప్పుడు మరి వర్షాకాలం అంటే శీతాకాలం, ఎండాకాలంలో ఈ యొక్క మీటింగ్లు జరుగుతుంటే వాళ్ళు వెళుతూ ఏం చేస్తారు, సంపూర్ణంగా దేవుని యొక్క మెలుకులు చెప్తూ వారి దగ్గర నేర్చుకున్న, ప్రభు దగ్గర నేర్చుకున్న విషయాలు అనేకులు మాకు చెప్పారు. అందుకే ఈ రోజున ఇలాగూ నేను ప్రకటించబడుతున్నాను. ఇలాగ మీకు ప్రభు నిమిత్తం మా గురువులు అనేకులు మరి తరబితయటం వల్ల మేము నేర్చుకున్న మాట మీకు చెప్పగలుగుతున్నాం. అందుకే తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్న పిల్లలు, కుమార్తెలు గాని కుమారులు గాని జీవితాలు బాగుంటాయి. తల్లిదండ్రులే గురువులై ఉన్నారు. తల్లిదండ్రుల దగ్గర ఏ కుమార్తె అయితే నేర్చుకుని జాగ్రత్త కలిగి ఉందో ఆ బిడ్డకి భర్త వల్ల గాని అత్తమామల వల్ల ఎటువంటి లోపము రాదు, శోధన రాదు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎలాగుండాలో నేర్పుతారు. కానీ ఆ తల్లిదండ్రులు గర్వంతోనూ డబ్బుతో పెంచితే ఆ బిడ్డ తల్లిదండ్రులు లేకపోయినా ఆ జీవితకాలం నరకంతో జీవించాలి. అందుకే చాలా మంది చూస్తున్నాం మనం. తల్లిదండ్రులు పెంపమంటే నేను అనను, కానీ అలాగ చేయకుండా బాధ్యతతో పెంచండి.
మీరు కొన్ని మెలకుల తల్లిదండ్రుల పిల్లలకు చెప్పాలి. చెప్తేనే తప్ప ఇవాళ భక్తుడు అపోస్తలుడైన పౌలు తీతుకు ఎన్ని రకాల పరీక్షలు పెడితే, ఎన్ని రకాల మెలకువలు చెప్తే అతని సంఘానికి వెళ్ళగలుగుతున్నాడు. వెళ్ళి అక్కడ సంఘంలో ఆయన పరిచయం చేయగలడు. ఎందుకు నమ్మాడు. అలాగే మమ్ములను ఇవాళ దేవుడు నమ్మాను కాడి మహాపట్టణానికి మమ్మల్ని తీసుకొచ్చి నిలబెట్టాడు. ఈ రోజు నా ప్రభునందు ప్రియులారా, వింటున్న మీరు కూడా మీ పిల్లలకు చెప్పవలసిన మాటలు ఏంటంటే మెలకువలు మాత్రమే. శాసించకండి, మెలకువలు చెప్పండి. ఆ మెలకువలు చెప్పడం వల్ల మీ పిల్లలు ఆ మెలకువలు అవసరాన్ని వాడుకుంటారు. వాళ్ళకి చూడండి బలు వెలిగినట్టుగా వాడి ఆలోచనలు వెలుగుతూ ఉంటే, ఓహో ఈ టైంలో ఎలాగ ఉండాలి. భర్త కోపం పడినప్పుడు భార్య నిమ్మతలం కలిగి ఉండాలి. భార్య కోపం పడినప్పుడు భర్తకు ఎలాగ ఉండాలి. వారి అన్యోన్య జీవితంలో ఎలాగ ఉండాలి అన్ని తల్లి తండ్రి చెప్పగలుగున్నప్పుడు ఆ జీవితాలకి ఎంతో 3 పూలు 6 కాయలుగా ఉంటుంది వారి జీవితం. ఇలా అహంకారంతోనూ పర్లేదు మాకేంట్లే, మా తల్లిదండ్రులు మాకు ధనం ఉంది, ఆస్తులు ఉన్నాయని పెంచుకుంటే వారి జీవితం ఎలా ఉంటుంది, దౌర్భాగ్య జీవితం అయిపోతుంది. అసిద్ధం కంటే భయంకరంగా ఉంటుంది వాళ్ళ బ్రతుకులు. ఎందుకంటే అసిద్ధ వాసులైనా మనం 2 నిమిషాలు నుంచబడచ్చు. ఈ భవిష్యత్తులో వాళ్ళ జీవితాలు చూసి అసహించుకోవడం తప్ప మరొకటి ఉండదు. అలాంటి జీవితాలు ఎన్నో మనం చూస్తున్నాం ఈ రోజులో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిటి కారణం గురువులైన తల్లిదండ్రులే. ఇలా మేము గురువుల దగ్గర నేర్చుకున్నాం కదా ఈనాడు ఇలాగా మేము బోధించగలుగుతాం. పరిశుద్ధాత్మతో నింపబడి మేము మాట్లాడగలుగుతున్నాం. ఇవాళ మా సొంత ఆలోచన కాదు, మా సొంత ఉద్దేశం కాదు. కనుక వినండి, ప్రతి మనిషి కూడా ఒక పసిబిడ్డ, ఒక కుమార్తె గర్భం దాల్చినప్పుడు ఆ బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు ఇలా 2 చేతుల్లో పట్టుకుని ఆ బిడ్డ ఎలాగున్నాడు, మెదులుతున్నాడు లేదని కానుకుంటుంది. ఏదైనా తేడా వస్తే వెంటనే భర్తకు చెప్తుంది, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఏంటి బిడ్డ కదలట్లేదు ఏంటో చూడండి అని చెప్పినప్పుడు వాళ్ళకి స్కానింగ్ చేసి చెప్తూ ఉంటారు. ఎందుకంటే తల్లి ఎప్పుడైతే బిడ్డ రూపించుకుంటుందో చాలా జాగ్రత్త తీసుకొచ్చింది తల్లి. అలాగే బయటకు వచ్చిన తర్వాత తండ్రి తల్లి ఏకమై ఆ బిడ్డలకు బాగోగులు చూసుకున్నప్పుడే మేలు జరుగుతుంది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తీతుకు అనేకమైన ట్రైనింగ్లు ఇచ్చి పంపుతున్నారు. అప్పుడు అతడు విజయం సాధిస్తాడంటే పరిశుద్ధాత్మతో లోకంలో విజయంగాను పరలోకమైన దేవదేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడి ఇతడు ప్రయాణం చేస్తున్నాడు. దేవుడు విజయం ఇస్తాడా, అపజయం ఇస్తాడంటే విజయం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దానికి ఇంకొకటి మాటలు చదువుకుని ముగించుకుందాం. ఎవరైనా అడుగుని ఎడల అతడు నాకు పాలిన వాడును, మీ విషయంలో నా జత పనివాడనై ఉన్నాడనియు మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమయ్యున్న ఉన్నారనియు నేను చెప్పుచున్నాను. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమైన మా అతిశయము వ్యర్థము కాదనియు వారికి సంఘముల ఎదుట కనపరచుదము. సరే, అంత చక్కగా చెప్పాడు. అంటే అతడు చేయవలసిన పని ఏంటి? తీతు గారు దైవజనుడు ఏం చెప్పాడు, ఆ దైవజనుడు విషయం ఏంటి అని గ్రహించి సంఘముకు బయలుపరచడమే ఇక తీతు పని. అది తీతు గారు చేసే ప్రతి పని కూడా ఎటువంటి ఆత్మ సంబంధమైన పనులుగా అతడు చేయగలిగి ఉన్నాడు తీతు గారు. కనుక ఈరోజు ప్రభు నీకు నాకు బయలుపరిచే మాటలు ఏమైనాయంటే ఆత్మలు బర్చుకుంటా, ఆత్మను పొందుకుంటా. అంటే తీతు గారు ఎలాగైతే తన దేవుని ఎడలా నడుచుకున్నాడో మనము మన తల్లిదండ్రుల ఎడ, గురువుల ఎడ, ఇవాళ తల్లిదండ్రులతో పాటు గురువులు ఏటయ్యారు. పూర్వం గురువులు లేరు, తల్లిదండ్రులే గురువులు. కానీ ఇప్పుడు ఏమయ్యారు? గురువులు కూడా దేవుడు ఇచ్చాడు. అంటే జ్ఞానమును, లోక సంబంధమైన చదువు అనే జ్ఞానమును ఇవ్వటకు గురువులు ఏర్పరిచాడు. ఆ గురువుల మాటన ప్రతి వారు ఇవాళ ఇతర దేశాల్లో స్థిరపడుతున్నారు. ఇతర దేశాల్లో మహా కుబేరులుగా, ధనవంతులుగా, జ్ఞానవంతులుగా, చాలా ఉన్న స్థితిని, గొప్ప స్థాయిని వారు ఊహించని జీవితాన్ని పొందుతున్నారు. అది ఎలాగంటే మొదటిది గురువులు తల్లిదండ్రులై ఉన్నారు, రెండో గురువులు చదువు చెప్పే గురువులు, తర్వాత అతను మూడోది పరిశుద్ధాత్మత. మొదట పరిశుద్ధాత్మత నింపబడి తల్లిదండ్రుల మాట వింటాడు, మూడోది గురువుల మాట వింటాడు. ఈ మాట విన్న వారందరూ కూడా ఓర్పు, సహనము, ఈ లోకంలో ఎలా జీవించాలో, దైవంగా ఎలా ఉండాలో అన్ని కూడా దేవుడు నడిపిస్తాడు. అటువంటి దీవెన ఆశీర్వాదం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా దేవా నీకు వందనాలు, ప్రేమగల రక్షకానికి స్తోత్రాలు. చక్కటి మాటలు అండ్ అరటిపండు వలసినట్టుగా మా ప్రియులకు నాయన నువ్వు వినిపించావని నమ్ముచున్నాను. విన్నా నీ బిడ్డలందరూ కూడా గ్రహించి అటు రీతిలో ప్రార్థించే కృపను దయచేయమని, నీ ఆలోచనతో నింపుమని, నీ తలంపుతో బలపరచమని, నీ దేన దాసుడని నేను చేయుచున్నాను. ఆ ప్రార్థ ఇదిగో ప్రభ 27వ తారీఖు ప్రభ మరి ముగింపులో మరి రోజునున్నాం. ఈ సాయంకాలం కూడా ఎందరైతే ప్రభ
మరి కొన్ని రోజులు మాత్రమే మా మధ్యన ఉన్నాయి. ఇవాళ 27 అంటే సుమారు మరి 4 రోజులు మా మధ్యన ఉన్నాయి. ఈ 4 రోజులు మాకు ఏదైతే మేము నేర్చుకోవాలో, ఏదైతే మా తీర్మానం కలిగి ఉండాలో, ఏ విషయం అయితే మేము కలిగి జీవించాలో అటు విషయాలు ప్రభా నీ లేఖనము ద్వారా, వాక్యము ద్వారా మాకు అందించినందుకు నీకు స్తోత్రాలు. ఈ సమయంలో వింటున్న వారందరూ నీ ఆత్మతో నింపబడాలి, నీ ఆత్మ చేత ప్రయాణం చేయాలి, నీ ఆత్మ చేత బలపడాలి. అలాగే మా దేశంలో తండ్రి 150 కోట్ల ప్రజలు వీరందరినీ చేతులకు అప్పగిస్తాం. నాయకులు, పెద్దలు, చిన్నలు, వృద్ధులు, యవనులు, పండితులు, ఆయన అన్ని రకాల జీవించే మనుషులు, అన్యులైన వారు, దేవుని బిడ్డలు, నీ బిడ్డలైన వారు అందరినీ బిడ్డలమే. మేము వేరే వేరే కాదు ప్రభు, అందరూ సమానులే. కాబట్టి అందరూ నీ ఆత్మచేత నింపబడి బలపడినట్లు నీ సహాయం మాకు దయచేయమని, నీ దేన దాసుడి నన్ను, నా తలంపుల ఆలోచన పరిచర్యను వద్దిలి చేసి నీ చిత్తాన్ని బట్టి, నీ ఉద్దేశం బట్టి నడిపించమని త్వరగా రానని యేసుక్రీస్తు నామమున ప్రజలందరినీ ప్రజలందరినీ ఆరోగ్యముతో, సంపూర్ణమైన బలముతో దీవించి కాపాడి వద్దిలి చేయను గాక. ఆమేన్. పరలోకమా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి నెరవేరును గాక. మానవుడు మాకు దయచేయు, మా ప్రార్థన చేసామని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమ, మనుషువాదనకి ఏంటి తప్పించము, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు తండ్రి. ఆమేన్. యేసురత్నమే జయము, అపవాదికులేం ప్రవేశరత్నమే జయం, అపవాదికులేం ప్రవేశ, సంపూర్ణ విజయం, అపవాదికి అంతకల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మిక ఆదరణ, ఆత్మీయ నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగుండిన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.